హలో అందరికీ. శివుడి గర్భగుడిలోకి మనల్ని ఎందుకు లోపలికి వెళ్ళనివ్వరు తెలుసా? అసలు కారణం వినగానే ఆశ్చర్యపోతారు. శివాలయంలో గర్భగుడి అంటే చాలా పవిత్రమైన స్థలం. అక్కడే శివలింగం ఉంటుంది. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఎందుకు అందరికీ గర్భగుడిలోకి అనుమతి ఇవ్వరు? పురాణాల ప్రకారం శివుడు అపారమైన శక్తికి ప్రతీక. శివలింగం దగ్గర ఆ శక్తి చాలా గాఢంగా ఉంటుంది. ఈ శక్తిని దైవ చైతన్యం అంటారు. ఈ శక్తిని భరించగలిగేవారు ప్రత్యేకంగా శుద్ధి చేసిన పూజారులు మాత్రమే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గర్భగుడిలో నిత్యం మంత్రాలు, అభిషేకాలు, అర్చనలు జరుగుతుంటాయి. ఈ ప్రక్రియలో పూజారి శరీరం, మనసు పూర్తిగా పవిత్రంగా ఉండాలి. అందుకే వారు ప్రత్యేక నియమాలు పాటిస్తారు. ఇంకో కారణం, గర్భగుడి చాలా చిన్నది. అందరూ లోపలికి వెళ్తే ఆ పవిత్రత తగ్గిపోతుంది. అందుకే భక్తులు బయట నుంచే దర్శనం చేసుకోవాలని చెప్పబడింది. శాస్త్రం కూడా చెబుతుంది, శివలింగం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ బయటకు విస్తరిస్తుంది. అందువల్ల గర్భగుడి బయట నిలబడి దర్శనం చేసిన అదే ఫలితం వస్తుంది. అందుకే మన పెద్దలు చెప్తారు, గర్భగుడి బయట నిలబడి భక్తితో ప్రార్థిస్తే శివుడు మన కోరికలు నెరవేర్చుతాడు. ఇకపై శివాలయంలోకి వెళ్తే ఈ రహస్యం గుర్తుంచుకోండి. మీ దర్శనం మరింత పవిత్రంగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.